అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న జరిగే రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కోదండరాముని దివ్య దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్యలో జరుగుతున్నది ఒక్క రామాలయ నిర్మాణం మాత్రమే కాదు, యావత్ నగరమే పునర్నిర్మాణం జరుగుతోంది. మొత్తం నగరం రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్న యూనిఫామ్ బిల్డింగ్ కోడ్, కలర్ కోడ్ కారణంగా ఇక్కడి దుకాణాలు, వాణిజ్య సముదాయాలన్నీ ఏకరూపత సంతరించుకుని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ప్రతి ఇంట్లో అడుగడుగునా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయోధ్యలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. లతా మంగేష్కర్ చౌక్ దగ్గర పరిశుభ్రత క్యాంపెయిన్ ప్రారంభించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. నగర వీధులను శుభ్రం చేసే వాహనాలకు జెండా ఊపి రైట్ చెప్పారు. చీపురు పట్టుకుని స్వయంగా రోడ్లను శుభ్రం చేసిన సీఎం యోగి అయోధ్యను అందంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అయోధ్య నుంచి అందిస్తారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు అయోధ్యను సందర్శించారు. అయోధ్య ప్రారంభోత్సవ తేదీలోపు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్న ప్రయత్నంలో భాగంగా ఆయన ఈరోజు ఇప్పుడు అయోధ్యకు వచ్చారు. రామ్ కథా పార్కులో ఉన్న హెలిప్యాడ్లో హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు జెండా ఊపి ఒక పరిశుభ్రత క్యాంపెయిన్, క్లీన్లీనెస్ క్యాంపెయిన్ ఆయన ప్రారంభిస్తున్నారు. ఆ వెహికల్స్ని కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. ఇవన్నీ సిటీని క్లీన్ చేయడానికి ఉపయోగించే మెషిన్స్. ఇవి మిషనరీ ద్వారా క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నారు. అయోధ్య నగరాన్ని పూర్తిగా పరిశుభ్రంగా ఉంచండి. ఈ రోజు నుంచి మొదలుపెట్టి 21వ తేదీ వరకు, ఎందుకంటే 22న ప్రారంభోత్సవం కాబట్టి 21 నాటికల్లా మొత్తం సిటీని అంతా క్లీన్ చేయాలి, పరిశుభ్రంగా ఉంచాలి. వచ్చే యాత్రికుల నుంచి మొదలుపెట్టి వీవీఐపీల వరకు ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా వచ్చేవారికి అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించేలాగా ఉండాలి. అంటే ఈ నగరం పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ క్లీన్లీనెస్ క్యాంపెయిన్ ఇక్కడ జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి రామ్ జన్మభూమికి వెళ్తారు, అలాగే హనుమాన్ గడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సిటీలో కేవలం నగరాన్ని శుభ్రంగా ఉంచడం మాత్రమే కాదు, వాతావరణాన్ని, పర్యావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచే క్రమంలో భాగంగా 50 ఎలక్ట్రిక్ బస్సులను, మరొక 25 ఈ రిక్షాలను, అంటే ఎలక్ట్రిక్ రిక్షాలను ప్రారంభించబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య మరికొద్ది రోజుల్లోనే మరొక 100 పెంచుతామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. సో దట్ ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా వాతావరణాన్ని కాలుష్యం చేసే శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలు, అంటే డీజిల్, పెట్రోల్ ఇట్లాంటి వాహనాలు నడవడానికి వీలు లేకుండా నియంత్రించబోతున్నారు. రిస్ట్రిక్షన్స్ కూడా అమలు చేయబోతున్నారు. సో మొత్తంగా యోగి ఆదిత్యనాథ్ ఇవాల్టి పర్యటన ఈ ప్రారంభోత్సవ సందర్భంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పవచ్చు. సరయూ తీరంలో ఒక స్ట్రీట్ లైట్, 470 సోలార్ స్ట్రీట్ లైట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇలాగ మొత్తంగా అయోధ్య నగరం రూపురేఖలనే మార్చేస్తున్న క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.